మహిళా శక్తికి మహిళా సాధికారతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఢిల్లీలోని ఆంధ్ర వనితా మండలి. ఆడవాళ్ళందరూ కలిసి ఒక తాటి మీద నడిస్తే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయవచ్చు, ఎంతో అద్భుతాలను సృష్టించవచ్చు అని మహిళలందరూ కలిసి నిరూపిస్తున్నారు. ప్రస్తుతం నేనున్నది ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలోని ఆంధ్ర వనితా మండలి ప్రాంగణంలో. ఇక్కడ మహిళలు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ₹1 విరాళంతో మొదలైన ఈ ఆంధ్ర వనితా మండలి ఇప్పుడు లక్షల్లో వేరే వారికి, ప్రభుత్వాలకే విరాళాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే దాని వెనక ఉన్న మహిళా శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. తెలుగువారి అస్తిత్వాన్ని, తెలుగువారి మనుగడను చాటుతోంది ఈ ఆంధ్ర వనితా మండలి. 1952లో ఆంధ్ర వనితా మండలి అనే ఒక ఆలోచనకు బీజం పడింది. కొంతమంది మహిళలు కలిసి తమకంటూ ఒక సంస్థ, ఒక వేదిక ఉండాలని దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐటీఓ ప్రాంతంలో 1961లో ఓ బిల్డింగ్ను నిర్మించుకున్నారు. అప్పటి నుంచి వారి ప్రయాణం అనేది సాగుతూనే ఉంది. విరాళాలు సేకరిస్తూ ఒక్కొక్క ఆస్తిని కూడబెట్టుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మహిళల కోసం టైలరింగ్ అనేది, అలాగే బ్యూటీషియన్ కోర్సులు, పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించడం, ఇలా ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అంతేకాదు ప్రస్తుతం నేనున్న ఈ ఐటీఓ బిల్డింగ్లో అయితే ఏకంగా హాస్పిటలే నడుపుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25 లక్షలు విరాళంగా కూడా ఇచ్చారంటే అసలు వీరి సేవా తత్పరత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేరళ వరద బాధితులకి తమ వంతుగా ఫండ్ ఇచ్చారు. తర్వాత మిగతా అనేక విపత్తులకు తమ వంతు సహాయ సహకారాలను ఈ ఆంధ్ర వనితా మండలి అందించింది అంటే వారి గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలాగా ప్రతి పండుగను ఇక్కడ ఎంతో గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మహిళా శక్తిని, మహిళల్లోని ప్రతిభను బయటకు తీసుకురావడానికి అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ కూడా ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రతిసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళల్ని తీసుకొచ్చి వారికి పురస్కారాలు అందజేయడం, వారిని గౌరవించడం అనేది ఇక్కడ సంప్రదాయంగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 1961లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఈ బిల్డింగ్ని ఓపెనింగ్ చేశారు. అలాగే ఎంతోమంది మహిళలు దీనికోసం తమ సంకల్పంతో దీనికి రూపకల్పన చేశారనేది ఈ బోర్డును చూస్తేనే అర్థమవుతుంది. మనము లోపలికి వెళ్తే ఇక్కడ జరుగుతున్న అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలని చూడవచ్చు. మహిళలు తమలోని టాలెంట్ను బయటికి తీసుకురావడానికి ఎన్ని రకాలైన కార్యక్రమాలను రూపకల్పన చేశారో చూడొచ్చు.
72 ఏళ్లుగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్ర వనితా మండలి కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు. మహిళలే ముందుండి అన్ని రకాల కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఎంతో మందిని అందులో భాగస్వాములు చేస్తూ ఉంటారు. కమిటీ రూపంలో కొంతమంది మహిళలు తామే బాధ్యత తీసుకొని అన్నిటినీ దగ్గరుండి మరి విజయవంతంగా నడిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో వైస్ ప్రెసిడెంట్ కుసుమ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంత పెద్ద ఏజ్ లో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కుసుమ గారు, మీరు ఎన్నో ఏళ్లుగా అంటే దశాబ్దాలుగా ఈ ఆంధ్ర వనితా మండలి తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా. మీకు ఈ ఆంధ్ర వనితా మండలితో ఉన్న అనుబంధం ఏంటి? ఢిల్లీ మహిళలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? మేము 40 ఏళ్ల క్రితం అంటే రావడం, మేము 60 ఇయర్స్ అయింది నేను ఢిల్లీ వచ్చి. నా టీనేజ్లో నేను వచ్చాను. అప్పుడు న్యాయాన్ని తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు, తెలుగు భాష వినపడేది కాదు. దానికోసం మేము నిజంగా మొహం వాచిపోయినట్టు ఉండేవాళ్ళం. తర్వాత కొంతకాలానికి నాకు తెలిసింది ఇక్కడ ఆంధ్ర వనితా మండలి అనేది ఉందని. అప్పుడు అందులో నేను మెంబర్ని అయిన తర్వాత నాకు నిజంగా ఆ బెంగంతా పోయిందన్నమాట. నా సొంత ఇల్లులాగా, నా సొంత అక్క చెల్లెళ్ళలాగా వాళ్ళందరితో కలిపి ఎంతో ఇదే. తర్వాత ఎన్నో రకాల కార్యక్రమాలు వీళ్ళు అటు సోషల్ వర్క్, అదే సాంఘిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా మన ఆంధ్రదేశాన్ని వదిలి దూరం వచ్చేసిన మన తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మన సాంప్రదాయ కార్యక్రమాలన్నీ, వరలక్ష్మి వ్రతాలు ఏమిటి, త్యాగరాజ ఆరాధనలు ఏమిటి, అన్నమయ్య ఆరాధనలు ఏమిటి, మరి శ్రీరామనవమి, ఉగాది, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ సంస్థ ద్వారా నడుపుతూ ఉండేవారు. చాలామంది పెద్ద పెద్దలందరూ దీన్ని 1952లో స్థాపించి ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఒకటి ఏర్పడి ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అవుతూ ఉంటుంది. ఆ ఎన్నుకు రాబడిన వాళ్ళు, ఆ కమిటీలో ఉన్న వారందరూ కూడా శక్తి వంచన లేకుండా, ఏ జీతాలు భత్యాలు లేకుండా వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వనితా మండలి ఇలా ముందుకు నడుపుతూనే ఉన్నారు. ముందు కొన్ని కార్యక్రమాలు ఉండేవి, ఇప్పుడు అంతకంతకి కొత్త రకాలుగా మేము చిన్న గీతా కాలనీలో ఒక స్కూలు స్లమ్ ఏరియాస్లో పెట్టాం, టైలరింగ్ క్లాసెస్ పెట్టాం, బ్యూటీషియన్ కోర్సెస్ పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాము. అలాగే ఇక్కడ మేము చారిటబుల్ క్లినిక్ ఒకటి ఓపెన్ చేసాం. అది చాలా సబ్సిడీ రేట్లలో చాలామందికి సేవలు అందిస్తున్నాము. అంతేకాకుండా మన వనితలందరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళకి నైపుణ్యం ఏ రకంగా బయటికి తీసుకురావాలనేది అన్ని విధాల డ్యాన్సులో ఇది ఉన్న వాళ్ళని, పాటల్లో ఇది ఉన్న వాళ్ళని, తర్వాత భాషలో మక్కువ ఉన్న వాళ్ళని, అన్ని రకాలుగా కూడా మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి మన సంస్థ ద్వారా బయటికి తీసుకొస్తున్నామండి. ఆంధ్ర వనితా మండలి ఢిల్లీలో తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తుంది. అసలు ఆడవాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేయగలరా, ఇంత అద్భుతంగా నడిపించగలరా ఒక సంస్థని అని వీళ్ళందరినీ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. అసలు మగవాళ్ళ గెటప్లో అంటే అసలు ఇక్కడ ఆడవాళ్లే ఏదైనా చేయగలరు, మగవాళ్ళ అవసరమే లేదని వీరందరూ నిరూపిస్తూ ఉంటారు. కాసేపట్లో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ని పెర్ఫామ్ చేయబోతున్నారు, అందుకే ఈ గెటప్స్లో ఉన్నారు. ఇక్కడ పార్వతి రెడ్డి గారు ఉన్నారు. ఏం చేయబోతున్నారు అనేది అడుగుదాము. మేము ఈరోజు చెక్క భజన చేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. మొన్న ఈ మధ్య కూడా మనం లాల్ కిలాలో చేసాము చెక్క భజన. చాలా వెరైటీగా మేము ట్రైబల్ డాన్సులు, జాతరలు ఇవన్నీ కూడా చేసి ఉన్నాము. మరుగుపడిపోయినవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మేమందరం మా దాంట్లో మగవాళ్ళు రాకుండా ఓన్లీ లేడీస్ వరకే, ఆడవాళ్ళమే మేము చేస్తున్నాము. ముసలి వేషం వేసుకున్న, వయసు వేషం వేసుకున్న మేమే చేసుకుంటూ ఉంటాము. మేల్ క్యారెక్టర్ కూడా మాదే ఉంటుంది. ఇదే కాకుండా మండలి తరఫు నుంచి మేము చాలా ఉపయోగాలు ఏంటంటే, మేము ఎడ్యుకేషనల్ టూర్ అని మేము 2 సంవత్సరాలకు ఒకసారి మేము వెళుతూ ఉంటాము. ఇప్పుడు కూడా మేము వెళదాం అనుకుంటున్నాము. తప్పకుండా ఒక 40 మంది లేడీస్ కలిసి వారం రోజులు మేము ఎంజాయ్ చేస్తాము మండలి తరఫు నుంచి. థ్యాంక్ యూ. సహజంగా ఢిల్లీ అంటే మన తెలుగు రాష్ట్రాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత ఊళ్ళకి, సొంత వాళ్ళకి అందరూ దూరంగా ఉంటారు. కొంత ఎంతైనా సరే చుట్టుపక్కల ఎవరు ఉన్నా కానీ ఒంటరితనం అనేది ఉంటుంది. కానీ ఈ ఆంధ్ర వనితా మండలికి వస్తే అంతా మన వాళ్ళే, మన కోసం ఎంతో మంది ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్ర వనితా మండలిలో సభ్యురాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన భానుమతి గారు కూడా మనతో పాటు ఉన్నారు. భానుమతి గారు, ఏంటంటే ఆంధ్ర వనితా మండలితో మీ అనుబంధాన్ని పంచుకోండి మాతో. అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.
యాక్చువల్గా చెప్పాలంటే మండలి కార్యక్రమాలందరూ మా మిత్రురాళ్ళందరూ చెప్పేశారు కూడాను. మేమందరం గృహిణులమండి. ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా ఉన్నాం కాబట్టి ఏదో తోచుబడికని కాకుండా ఒక సంఘ సేవ కింద వనితా మండలి చేస్తోంది కాబట్టి దానికి మాకు తోచినంత సహకారాన్ని ఇద్దాము అన్న ఉద్దేశంతో మేము బయటకు వచ్చి వనితా మండలిలో సభ్యులుగా చేరాము. ఇది కూడా మేము నేను గత 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ నాకు తెలుసండి వనితా మండలి. అంతకు ముందు నుంచి ఉన్న మా మిత్రులందరూ కూడా చాలా ముందు నుంచి కూడా ఉన్నారు. వారు దీనికి బోల్డ్ సేవలను కూడా వారు అందించారు. వైద్య సేవ అనుకోండి, ఇంకోట ఉచితంగా ఎన్నో శిబిరాలు అవి పెట్టి వాటికన్నిటికీ కూడా ఇతరులకి ఏ విధమైనటువంటి ఇది చేస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ మండలి స్థాపించడం కూడా జరిగింది. అది కూడా వారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని నిర్వహిస్తూ కూడా వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మేమందరం కూడా మాకు తోచినట్లుగా సరదాగా అందరితో కలిసి ఒక జానపద నృత్యం అనుకోండి, ఒక చెక్క భజన అని చెప్పి పురాతనమైనటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇది మేము చేస్తున్నాము. అందుకు వీరందరి సహకారం కూడా మాకుంది. మీకు కూడా మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళా మండలి అనేది పిల్లల కోసం స్కూల్స్ నడపడం, పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం, స్కాలర్షిప్స్ ఇవ్వడం, హాస్పిటల్స్ నడపడం, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఎక్కడికెక్కడికో ఎడ్యుకేషనల్ టూర్స్కి అందరినీ తీసుకువెళ్ళడం అనేది మాటలు కాదు కదా. ఎంతమంది ఆలోచనలు కలిస్తేనో ఈ ఆంధ్ర వనితా మండలి అనేది ఇంత అద్భుతంగా నడుస్తుంది. అంటే దశాబ్దాల క్రితం, 73 ఏళ్ల క్రితం పెద్దలు వేసిన బాటలో ఇప్పటికీ ఈ మహిళా మండలిలు నడుస్తున్నారంటే మాటలు కాదు. ద్వారకా బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్న సుశీల గారు ఉన్నారు. ఆవిడ ముందుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సుశీల్ గారు, ఇప్పటి వరకు మీరు బ్రాంచ్ సెక్రటరీగా ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ద్వారకా బ్రాంచ్లోనైతే కనుక మనకి మన ఆంధ్ర వనితా మండలి త్రూ మనకు ఒక ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్లోని మనకి టైలరింగ్ కోర్సెస్, బ్యూటీ కోర్సెస్, మ్యూజిక్ కోర్సు 3 నడిపేవాళ్ళం. ఈ కరోనా వచ్చిన తర్వాత అన్నీ కొంచెం ఆగిపోయాయండి. లేదంటే కనుక టైలరింగ్ అయితే కనుక మనకి టైలర్ కోర్సు నేర్పించి ఆ కోర్సు ఇచ్చిన సర్టిఫికేట్ తోటి బయట ఎక్కడైనా వాళ్ళు వేరేగా కూడా మనం పెట్టుకొని బ్యూటీకి పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ కూడా అంతే. బ్యూటీ పార్లర్లో కూడా 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సు ఉంది. అది అన్నీ ఫ్రీగా. ఎవరైతే కనుక ఎవరి దగ్గర తక్కువ లో క్లాసెస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇలాగ ఉన్నది అంటే వాళ్ళకి కంపల్సరిగా వచ్చి ఒక ఉపాధి అనేది కల్పించడానికని చేశారండి. అన్నీ కూడా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. చూసారా ఇక్కడ మహిళలందరూ ఎంత సంప్రదాయబద్ధంగా ఎంత చక్కగా రెడీ అయి ఉన్నారో. వీరందరూ కూడా ఇప్పుడు ఒక మంచి డాన్స్ చేశారు, కోలాటం వేశారు. అందరూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడ నుంచో ఉంటారు. వీళ్ళందరూ కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు, జాబ్స్ చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక చోటికి వచ్చి ఒక డాన్స్ నేర్చుకుందాము అంటే నేర్చుకుంటారు, స్కిట్ అంటే స్కిట్, ఏదంటే అది. ఆంధ్ర వనితా మండలి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తగినట్టుగా వీరందరి అడుగులు ఉంటాయి. ఇక్కడ మయూర్ విహార్ బ్రాంచ్ సెక్రటరీ ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో వాణి గారు. నమస్తే అండి. ఏంటి వీళ్ళందరూ మీ గ్రూపా? మా గ్రూప్ అండి, మయూర్ విహార్ బ్రాంచ్ గ్రూప్ ఇది అంతాను. మేము ఈరోజు చూడరమ్మ కృష్ణయ్య అన్న పాట మీద కోలాటం పాట డ్యాన్స్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది పాట కూడాను. అందరూ కూడా చాలా క్లాప్స్ బాగా కొట్టారు. వచ్చిన జడ్జిలుగా అందరూ కూడా చాలా బాగుంది, స్మైలింగ్ ఫేస్ పెట్టి చాలా గ్రేస్ఫుల్గా ఉంది అని చెప్పి అనటం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్ర వనితా మండలిలో మీరు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కదా, అసలు ఈ ఆంధ్ర వనితా మండలి మొత్తంలో ఎన్ని వేల మంది ఉన్నారండి? కొంచెం 11,000 అలా ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే అంత లేరు. పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. దాంతో కొంచెం మండలికి వచ్చే సంఖ్య అయితే తక్కువే. ఉండడానికి ఉన్నారు, సంఖ్య అయితే ఎక్కువే, కానీ వచ్చే సంఖ్య తక్కువ. మండలికి వచ్చే సంఖ్య ఇంతమంది ఉంటారు కదా, అసలు మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని దాని మీదే అందరూ వెళ్ళడం అనేది ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఏం లేకుండా అసలు ఎలా నడిపించగలుగుతుంటారు వీటిని? అది అంతా ఒక కమిటీ మీద అందరూ ఒక మాట అనుకుంటాం, మీటింగ్లు పెట్టుకుంటాం. దాన్ని బట్టి మీరు ఇలా అని మనం అనుకోవటం జరుగుతుంది. దాన్ని బట్టి ఎవరు కూడా ఏం అనుకోరండి, చిన్నపుచ్చుకోరు దేనికి కూడాను. అంతా ఒక మాట మీద దాని మీద వెళ్ళడం వల్ల ఇంత సక్సెస్గా మనం ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ మన వనితా మండలిలో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రముఖ మహిళల్ని మనం సన్మానం చేసుకోవడం, తర్వాత
అన్ని రకాల తాలూకా కాంపిటీషన్స్ లేడీస్కి. ఎప్పుడూ లేడీస్ వంటలనే కాదు, ప్రతి రంగంలో కూడా మన మహిళలు ముందుంటున్నారు. ఇంకా ముందుండాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ చాలా బాగా మేము మహిళా దినోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరంను. ఈ సంవత్సరం కూడా అలాగే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ఈ ఆంధ్ర వనితా మండలి కమిటీ మెంబర్ అండి, న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ తరపు నుంచి. ఈవిడ మా సెక్రటరీ గారు, శారదా గారు. ఇక్కడ మేము చాలా అన్ని పండుగలు చేసుకుంటామండి. మన ఊరు నుంచి ఎంతో దూరంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనందరం ఎవరు హోమ్ సిక్ ఫీల్ అవ్వకుండా ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు కనబడ్డారని ఒక ఆనందం కలగాలని చెప్పి ఎప్పుడో మనం చిన్నప్పుడు అయి ఉంటుంది. ఎన్నో ఇయర్స్ క్రితం ఇక్కడ చాలా సీనియర్స్ మెంబర్స్ ఈ సంస్థని ప్రారంభించారు. అండ్ అలాగా అందరూ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు ఇలాగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు బాగా మంచిగా అందరూ కోఆపరేట్ చేసి అన్ని ఫంక్షన్స్కి అందరూ రావడం, ఢిల్లీలో మారుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ మన కల్చరల్ డ్రెస్, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అందరూ బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ అందరూ బాగా ఆర్గనైజ్ చేస్తారు, అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి ప్రోత్సహిస్తారు, సన్మానాలు చేస్తారు, అంతా బాగా చేస్తారండి. మేమందరం ఇక్కడికి టైం తీసుకొని, మేము వర్కింగ్ అండి, అయినా ఇక్కడ మేము సెలవు పెట్టుకొనైనా వస్తూ ఉంటాము, ఇది మిస్ కాకూడదని. సో ఇలా మేము ఎంజాయ్ చేస్తామండి. సహజంగా రెండు కొప్పులు ఒక చోట కలవవు అంటారు కదా, అలాంటిది వేల మంది అసలు ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే కలిసి నడవడం అంటే మామూలు విషయం కాదు కదా. వీళ్ళందరినీ చూస్తుంటేనే మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఢిల్లీ నడి బొడ్డున మన తెలుగువారి, మన మహిళా శక్తిని చాటడం అంటే ఇదేమీ చిన్న విషయం కాదు. ఈ ఆంధ్ర వనితా మండలి ఇంకాస్త ముందుకు వెళ్దామనే అభిలషిస్తున్నాము. మరికొంతమంది మనతో మాట్లాడతారు. విమెన్స్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్తారట. ఆంధ్ర వనితా మండలి ముందు ముందు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.